ఆశించిన విజయం రాకపోతే పారిపోకూడదు. నిలబడాలి, కలబడాలి. అప్పుడు భవిష్యత్తు సాధ్యం. జగన్మోహన్ రెడ్డి సాక్ష్యం. తనకి వరుసగా అన్ని ఎన్నికల్లో గెలిచినోడు 2014లో ఓడిపోయాడు. కానీ ప్రతిపక్ష స్థానం వచ్చింది. ఆగాడా? సాగాడు. 19లో అధికారంలోకి వచ్చింది. 24లో డిపాజిట్లు కూడా కోల్పోయింది చాలా చోట్లన. అనేకంటే కూడా ఓటమి పాలైంది. డిపాజిట్ల పరంగా అయితే అంత పెద్ద ఇష్యూ రాలేదు కానీ ఓటమి పాలైంది. బట్ 40% ఓట్లు వచ్చినాయి. 11 సీట్లుగా పరిమితం కూటమి జట్టు కట్టడం వల్ల. ఆగాడా? మళ్ళీ సాగుతున్నాడు. చిరంజీవి పార్టీ పెట్టారు. ముఖ్యమంత్రి కావాలనుకున్నారు. 18 సీట్లే వచ్చినాయి. డ్రాప్ అయిపోయారు. శాంతం వదిలేసి కాంగ్రెస్లో పార్టీని విలీనం చేశారు. అక్కడ మైనస్ అయ్యారు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారు. మొదటి ట్రిప్ ఏది ప్రచారం చేసి పెట్టారు తెలుగుదేశానికి బీజేపీ. తను పోటీ చేయలేదు. 19లో పోటీ చేశారు. దారుణ ఓటమి పాలయ్యారు. తనే 2 నియోజకవర్గాలు ఓటమి పాలయ్యారు. ఒక్క సీట్ సాధించారు. 6% ఓట్లు వచ్చినాయి. 6.5%. ఆగిపోయారా? నిలబడ్డారు, కలబడ్డారు, పోరాడారు. తర్వాత జగన్ని గద్దెదించారు. ఇవాళ రోజున 100% స్ట్రైక్ రేట్ సాధించారు. అదే పద్ధతిలో చిరాగ్ పాస్వాన్ వాళ్ళ నాన్న చనిపోయాక, రామ్విలాస్ పాస్వాన్ చనిపోయాక పార్టీ పగ్గాలు చేపట్టారు. తనను తొక్కేయడానికి నితీష్ కుమార్ సర్వ విధాలా ప్రయత్నించారు. కానీ తట్టుకు నిలబడ్డాడు. అదే నితీష్ కుమార్తో ఇప్పుడు ఇక్కడ ఎట్లయితే చిరంజీవి వీళ్ళని తొక్కేయడానికి తెలుగుదేశం ప్రయత్నిస్తే, ఇప్పుడు ఈవెన్ పవన్ కళ్యాణ్ మళ్ళీ అదే తెలుగుదేశంతో కలిసి ఎలా ముందుకు సాగి ఎలా వెళ్తున్నారు బీజేపీతో పవన్ కళ్యాణ్. అక్కడ అట్లాగే బీజేపీ అతన్ని చేరదీసింది, అండగా నిలబడింది. క్రిందటిసారి ఇండివిజువల్గా పోటీ చేయించి తెర వెనకాల సహకరించింది. ఈ దఫా ప్రత్యక్షంగా చేసింది. ఈ ట్రిప్ చిరాగ్ పాస్వాన్ అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించుకొచ్చాడు. మొత్తం 19 స్థానాల్లో విజయం సాధించడం అన్నటువంటి చిరాగ్ పాస్వాన్కి సాధ్యమైంది. ఏంటయ్యా అంటే ఇదే అక్కడ కావాల్సింది. ఏంటంటే సహనం కావాలి, బాధ్యత కావాలి, ప్రజల పట్ల కమిట్మెంట్ కావాలి. పవన్ కళ్యాణ్ అదే సాధించారు. చిరాగ్ పాస్వాన్ ఇప్పుడు అదే సాధించి చూపెడుతున్నారు.